రెంట్ కట్టని కారణంగా టీటీడీ సన్నిధానం క్యాంటీన్ రెవెన్యూ అధికారులు మూసేశారు. వెంటనే సీఎంఓ కలగజేసుకుని టీటీడీ అధికారులకు రీఓపెన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ నోటీస్ ప్రకారం 2,85,74,000 కట్టాల్సి ఉండగా వాళ్లు కట్టింది 1,24,400, అది 4 ఇన్స్టాల్మెంట్లు. అయినా సరే టీటీడీ శ్రీవారి సేవకుంటే ఎక్కువ సేవ చేసి వారికి రీఓపెన్ చేసుకునే అనుమతి ఇచ్చింది. వ్యాపార సంస్థలు టీటీడీ స్థలాన్ని ఆక్రమణ చేస్తే ఫైన్ వేసి వదిలేస్తారా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ రెవెన్యూ అధికారులు సాయంత్రం 4:52 రెంట్ కట్టని కారణంగా ఆ సన్నిధానం క్యాంటీన్ని మూసివేశారు. దాంట్లో స్పష్టంగా టైంను కూడా మెన్షన్ చేసినటువంటి కెమెరాతో తీసినటువంటి ఫోటో అది. 21/12/2024 దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు. కానీ ఇక్కడే మతలబు ఏంట్రా అంటే వెంటనే సీఎం ఆఫీస్ ఇంటర్ఫియర్ అయ్యి సిఎంపి నంబర్ 694 ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాకెట్లో ఎంఆర్సి 2024 డేటెడ్ 30/12/2024 టీటీడీ అధికారులకు రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది. వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం 2,75,74,106 రూపాయలు డబ్బులు 26/5 నాటికి కట్టాలి. కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1,24,400 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. టీటీడీ 2,85,74,106 రూపాయలు కట్టాలా అని నోటీసు ఇచ్చినా కట్టినది మాత్రం 1,24,400, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు. అయినా టీటీడీ తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది. 201 స్క్వేర్ మీటర్స్ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది. 16/9/2024 టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది. అయ్యా వీళ్ళు